ఓం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అది మార్చి 6న లేక 7న, ఎప్పుడో తేదీ తిథి వారి నక్షత్రం ఏమిటో, అలాగే ఈ నెల పీఠం పేరేమిటో, నామం ఏమిటో, చంద్రోదయ సమయాలు ఏమిటో, కొత్తగా ప్రారంభించేవారు ఈ నెల ప్రారంభించవచ్చా లేదా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి. ఈ చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి అని అంటారు. సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. ఈ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దీన్నే ముడుపు అంటాం. ఈ ముడుపును స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరక పూజను కానీ గణపతి హోమాన్ని కానీ చేయించుకోవచ్చు. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. ఈ 2026 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ మాసంలో చవితి తిథి అనేది 2026 సంవత్సరం మార్చి 6 శుక్రవారం సాయంత్రం 5:57 ప్రారంభమై మార్చి 7 శనివారం రాత్రి 7:06 వరకు ఈ చవితి తిథి అనేది ఉన్నదండి. అయితే ఎప్పుడైనా సంకటహర చతుర్థి వ్రతాన్ని చంద్రోదయ సమయంలో చేస్తాం కాబట్టి చంద్రోదయ సమయంలో చవితి తిథి అనేది మార్చి 6వ తేదీ ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరం ఫాల్గుణ మాసం మార్చి నెలలో సంకటహర చతుర్థి వ్రతాన్ని మార్చి 6 శుక్రవారం రోజు జరుపుకొనున్నాము. ఈ నెల స్వామివారిని బాలచంద్ర మహాగణపతి అనే నామంతోనూ ఆగమ పీఠంతోనూ కొలవనున్నాము. ఈ రోజున వీలైనన్ని ఎక్కువసార్లు ఓం బాలచంద్ర మహాగణపతియే నమః అనే నామాన్ని ఉచ్చరిస్తే ఎంతో మంచిది. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయం అనేది మార్చి 6 రాత్రి 9:14 నుండి 9:30 లోపుగా పూజ ముగించుకొని చంద్రునికి అర్ఘ్యం సమర్పించుకొని ఉపవాస విరమణ చేసుకోవచ్చు. అలాగే ఈ చంద్రోదయ సమయం అనేది వివిధ ప్రాంతాలను బట్టి సుమారుగా రాత్రి 9:14 నుండి 9:35 ఉందండి. ఈ వ్రతాన్ని కొత్తగా ప్రారంభించేవారు ఈ మాసం ప్రారంభించవచ్చండి. సంకటహర చతుర్థి రోజున గణేశునికి దర్బలను సమర్పించడం, అలాగే నైవేద్యంగా మోదకాలు లేదా లడ్డూలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి రోజున ఓం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించి గణపతిని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ఆనందం, అదృష్టం పెరుగుతాయి అని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.